గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మొన్నటి మార్క్ టెస్ట్కి ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే మీరు ఇప్పటికే టైం గ్యాప్ దొరికింది కాబట్టి అది కూడా సింపుల్గా 30 బిట్సే ఇచ్చాను కాబట్టి మొట్టమొదటి మార్క్ టెస్ట్ 30 బిట్స్ తోటే ఇచ్చాను కాబట్టి ఆల్రెడీ మీరు ఫిల్ చేసి ఉంటారు. కాబట్టి ఏంటంటే ఫిల్ చేసిన వాళ్ళు దీని ద్వారా మీరు క్రాస్ చెక్ చేసుకుని కరెక్ట్ చేసుకోండి. ఒకవేళ కనుక నేను నా ఆన్సర్స్లో కనుక ఏమైనా మీరు తప్పని ఫీల్ అయినట్టయితే మీరు దయచేసి కామెంట్లో రాయండి. రాస్తే నేను ఐ విల్ రెక్టిఫై దెమ్ అండ్ ఐ విల్ లెట్ యూ నో ది రైట్ ఆన్సర్. కాబట్టి ఏంటంటే మీ యొక్క కోఆపరేషన్ ఉందని నాకు ఎప్పుడు తెలుస్తుందంటే మీరు దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి ఆ మిస్టేక్స్ని మీరు కనుక పాయింట్అవుట్ చేయగలిగితే ఒకళ్ళిద్దరు రాస్తున్నారు, కాకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా లేదా అనేది తెలియకుండా అయిపోయింది. కాబట్టి యూ ప్లీజ్ హియర్ మై వర్డ్స్ అండ్ డూ కాన్సన్ట్రేట్ ఆన్ ది సబ్జెక్ట్. కమింగ్ టు ది సబ్జెక్ట్, number 1, a list which contains balances of accounts to know whether the debit and credit balances are matched is ట్రయల్ బ్యాలెన్స్. జర్నల్ కాదు, డే బుక్ కాదు, బ్యాలెన్స్ షీట్ కాదు. ఎందుకంటే డెబిట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ మ్యాచ్ అయినాయా లేదా, ఎందుకంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రకారం, తర్వాత అకౌంటింగ్ ఈక్వేషన్ ప్రకారం మీకు రెండు కూడా సమానంగా ఉండాలి. కాబట్టి అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్నే మనం ప్రాతిపదికగా తీసుకున్నట్టయితే ఎవరి డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్ అండ్ వైస్ వర్సా. కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ అనేది మీకు కంటైన్స్ ఏ బ్యాలెన్సెస్ ఆఫ్ అకౌంట్స్, ఏ లిస్ట్ ఉండేది అక్కడే. తర్వాత నెంబర్ 2, డాష్ హెల్ప్స్ టు చెక్ ది అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ఎంట్రీస్ మేడ్ ఇన్ ది అకౌంటింగ్ రికార్డ్స్. ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్, వై వీ హ్యావ్ టు ప్రిపేర్ ఎ ట్రయల్ బ్యాలెన్స్ టు ప్రూవ్ the arithmetical accuracy of the books of accounts maintained by the bookkeeper. bookkeeper చేసి పని అది. ఎందుకంటే ఆయన ఆ గణితపరమైన దోషాలు ఏమి లేవు. మై వర్క్ ఈజ్ ఎర్రర్ ఫ్రీ. ఎందుకంటే నేను చేసిన పనిలో ఎక్కడ తప్పులు దొరలలేదు అని చెప్పుకోవడానికో తనకు తాను ప్రూవ్ చేసుకోవడం కోసం he will prepare a statement which can prove the arithmetical accuracy of the books of accounts by name trial balance. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత the trial balance helps in discovering errors which may have been committed in accounting transactions కాదు, తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్ కాదు, అకౌంటింగ్ రికార్డ్స్లో ట్రయల్ బ్యాలెన్స్ హెల్ప్స్ ఇన్ డిస్కవరింగ్ ఎర్రర్స్ which may have been committed in the accountant records. అకౌంటెంట్ రికార్డ్స్లో బ్యాలెన్సింగ్ విషయంలో మెయిన్గా బ్యాలెన్సెస్ విషయంలోనే మీకు బాగా క్లారిటీ ఉంటుంది. దీంట్లో తప్పులు ఉండడానికి అవకాశం డిస్కవర్ చేసుకుంటాం అన్నమాట. అది నెంబర్ 4, ఏ ట్రయల్ బ్యాలెన్స్ సోర్స్ అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ యాక్యురసీ. అంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయింది కాబట్టి మన అకౌంట్స్ అన్ని పెర్ఫెక్ట్ అనుకోవడానికి అవకాశం లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్. పూర్తిగా అర్థవంతంగా మీరు యు ఆర్ రైట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే దేర్ మే బి సో మెనీ మిస్టేక్స్ విచ్ ఆర్ నాట్ డిటెక్టెడ్ బై ది ట్రయల్ బ్యాలెన్స్. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్లో మనం అర్థమెటికల్ ఎర్రర్స్ గురించే మాట్లాడుకుంటాం తప్ప ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ కానీ, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ కానీ, కాంపెన్సేటింగ్ ఎర్రర్ కానీ, లేకపోతే ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ కానీ ఇవన్నీ కూడా మనకు తెలియదు. ఒమిషన్ అయిందనుకోండి మనకేం తెలుస్తుంది, మళ్ళీ దాన్ని తర్వాత చెక్ చేసుకున్నట్టయితే మాత్రం ఇఫ్ యూ వెరిఫై ద థింగ్స్ బై ఐటమ్ వైజ్ విత్ ది ఫైల్స్ ఇట్ విల్ కమ్ అవుట్. అట్లనే మనకి కాంపెన్సేటింగ్లో అంటే పొరపాటు, అంటే డెబిట్లో పడాల్సింది క్రెడిట్లో పడాల్సింది డెబిట్, లేకపోతే ఫిగర్లో కూడా ఇక్కడ ఒక 500 అక్కడ 500, అంటే డెబిట్ క్రెడిట్లో కూడా ఒకటి పెరిగి ఒకటి తరిగితే ఆటోమేటిక్గా మనకి అది. సో కాబట్టి ఏంటంటే ఈ ఎర్రర్స్ అన్నీ కూడా మనకు బయటపడవు. సో ఇట్ ఈస్ నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఈవెన్ దో ఇట్ ఈస్ అగ్రీడ్. తర్వాత ది ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఫర్ లొకేటింగ్ ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, లొకేటింగ్ ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్, లొకేటింగ్ క్లరికల్ ఎర్రర్స్. క్లరికల్ ఎర్రర్స్ ని మనం టిక్ పెట్టవచ్చు. ఎందుకంటే క్లరికల్ ఎర్రర్సే ఉంటాయి దీంట్లో. ఏంటంటే క్లరికల్ ఎర్రర్ని మీకు టోటల్ విషయంలో మనకు బయటపడుతుంది కాబట్టి సో నన్నని రాయాల్సిన అవసరం లేదు. సో మనం దాన్ని క్లరికల్ ఎర్రర్గానే మనం
గమనించవచ్చు. కాబట్టి ఇది కరెక్ట్ ఉన్నారా. తర్వాత వెన్ అడ్జస్టెడ్ పర్చేజ్ ఈజ్ షోన్ ఆన్ ది డెబిట్ కాలమ్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ దెన్ అంటే పర్చేజెస్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. జనరల్గా మనం ఏం చేస్తామండి, ట్రేడింగ్ అకౌంట్లో ఒక సైడ్ పర్చేజ్ చేస్తాం, ఒక సైడ్ సేల్స్ వేసి సేల్స్ కింద క్లోజింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ స్టాక్ వేస్తాం అన్నారా. క్లోజింగ్ స్టాకు ఎక్కడ చేస్తాం, దట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అని మనం అడ్జస్ట్మెంట్స్లో ఫస్ట్ పాయింట్ అదే ఉంటుంది, క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ తీసుకెళ్ళి ట్రేడింగ్ అకౌంట్లో వేసుకుంటాం. దానిలో మళ్ళీ అగైన్ ఇట్ విల్ బి టేకెన్ ప్లేస్ in the balance sheet. All adjustments will be placed in two statements. The one is income statement, other one is balance sheet. అట్లా కాకుండా ముందే కనుక మనం అకౌంట్స్లోనే ఆ మార్పులు చేసి ఏదైతే అన్కన్జ్యూమ్డ్ బిట్ ఉందో మనకి అన్సోల్డ్ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని మనం పర్చేజ్లోంచి తీసేసామనుకోండి ఆటోమేటిక్గా, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ట్రయల్ బ్యాలెన్స్లోనే వచ్చేస్తుంది, అడ్జస్ట్మెంట్లో వచ్చే సమస్య లేదు. ఎందుకంటే అప్పుడు పర్చేజ్ని మొత్తం పర్చేజ్ ఐటమ్ని నల్లిఫై చేసి దాంట్లోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆర్ అడ్జస్టెడ్ పర్చేజెస్ అండ్ స్టాక్ తీసుకుని వెళ్ళి, అంటే స్టాక్ని ఎసెట్ కాబట్టి డెబిట్ చేస్తాం, అట్లనే అడ్జస్టెడ్ పర్చేజ్ కూడా ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కూడా డెబిట్ చేస్తాం, క్రెడిట్ పర్చేజ్ చేస్తాం. అప్పుడు పర్చేజ్ అకౌంట్ విల్ బి ఆటోమేటికలీ క్లోజ్. ఎందుకంటే పర్చేజ్ అకౌంట్ ఆటోమేటిక్గా మనకి ఎప్పుడు డెబిట్లో ఉంది. ఇప్పుడు మనం ఏదైతే దీన్ని పంపకాలు జరిగింది అంటే పర్చేజ్ రియల్గా పర్చేజ్ ఎంత అయింది అంటే నెట్ పర్చేజ్ విచ్ వాజ్ సోల్డ్, నెట్ పర్చేజ్ విచ్ వాజ్ సోల్డ్. కాబట్టి ఏంటంటే ఇక మీకు క్లోజింగ్ స్టాక్ అనేది మీకు అడ్జస్ట్మెంట్లో రాదు, మీకు ఇక్కడే వచ్చేస్తుంది. అయితే ఎక్కడ వస్తుందని అంటే బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్ అపేర్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్. ఆటోమేటిక్గా ఓపెనింగ్ స్టాక్ విల్ అపేర్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్ బికాస్ ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ద ప్రీవియస్ ఇయర్స్ ఎండ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. కాబట్టి అది మళ్ళీ రివర్స్ చేసి మనం దీంట్లో మళ్ళీ పర్చేజ్లోకి తీసుకొచ్చుకుంటాం. ఎందుకంటే ఒకప్పుడు పర్చేజ్లో నుంచి తగ్గించింది కాబట్టి మళ్ళీ ఎగైన్ దానికి ఆ రూపం ఇస్తాం. ఏ రూపంలో ఇస్తామంటే ఓపెనింగ్ స్టాక్ రూపంలో ఇస్తాం. కాబట్టి బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్ విల్ అపేర్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్. ఓపెనింగ్ స్టాక్ ఆటోమేటిక్గా ఉండాలి, క్లోజింగ్ స్టాక్ కూడా ట్రయల్ బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి దీంట్లో మీకు అడ్జస్ట్మెంట్లు మాత్రం ట్రయల్ బ్యాలెన్స్ కనబడదు. తర్వాత 7th, a suspense account facilitates the preparation of financial statements even when the trial balance has not tallied. సస్పెన్స్ అకౌంట్ ఎందుకు చేస్తామండి, మనం ఎప్పుడైతే మనకి కొన్ని ఐటమ్స్ మనకు దొరకవో, డిటెక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఏం చేస్తామంటే ఒక సస్పెన్స్ అకౌంట్ని క్రియేట్ చేసి డెబిట్ అయినా క్రెడిట్ అయినా దానికి నెట్ బ్యాలెన్స్ తీసుకుని వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ వేసుకుంటాం. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రయల్ బ్యాలెన్స్ మనం ఆ సస్పెన్స్ అకౌంట్ దానివల్ల మనకు డిటెక్ట్ కావడం వల్ల ఆగకుండా మనం ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ అయిపోతాం. కాబట్టి ఏంటంటే ఇది ట్రయల్ బ్యాలెన్స్లో పడుతుంది. సస్పెన్స్ అకౌంట్ ఫెసిలిటేట్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్స్ ఈవెన్ వెన్ ది ట్రయల్ బ్యాలెన్స్ హాజ్ నాట్ టాలీడ్. కానీ ఇప్పుడు అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ సస్పెన్స్ అనే అకౌంట్ ఉండదు. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాని పరిస్థితుల్లో క్రియేట్ చేసి సస్పెన్స్ అకౌంట్ ఉండదు. వేరే సస్పెన్స్ అకౌంట్స్ ఉంటాయి కానీ ఇది ఉండదు. ఎందుకు ఉండదంటే ఖచ్చితంగా మీకు డెబిట్ క్రెడిట్ సమానంగా తీసుకుంటుంది, అది సమానంగా పోస్టింగ్ చేసుకుంటుంది, సమానంగా ఎక్కడ ఎర్రర్ లేకుండా టోటలింగ్ చేస్తుంది, సబ్స్ట్రాక్షన్ ఎడిషన్ చేస్తుంది. సో దేర్ విల్ బి నో సస్పెన్స్ అకౌంట్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ ది అకౌంటింగ్ ప్యాకేజ్. అది గుర్తుపెట్టుకోండి. 8th, ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ అ స్టేట్మెంట్ విచ్ షోస్ debit and credit balances of all accounts. Debit and credit balance of all accounts. Positive and negative balances, opening and closing balances. Trial balance లో ఉండేది మనకి డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఆల్ అకౌంట్స్. డెబిట్ ఉంటే డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ బ్యాలెన్సెస్ కాదు, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ కాదు, బ్యాలెన్స్ అండ్ టోటల్స్ కాదు. మనకి ఏంటంటే ఎండ్ బ్యాలెన్సెస్ కనిపిస్తాయి. ఎండ్ డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్. తర్వాత 9th, all the following statements are correct except trial balance is not a concluding proof of arithmetical accuracy. All the following statements are correct except trial balance is prepared at the end of the year.
Trial balance is a statement and not an account. Trial balance is tallied if a transaction is posted twice in the ledger. Trial balance is not a conclusive proof of arithmetical accuracy. గణితపరమైన దోషాలు ఇది కనుగొనదు అని అంటుంది, కానీ అది కాదు. గణితపరమైన దోషాలనే కనుక్కుంటుంది. ఇది నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ అర్థమెటికల్ యాక్యురసీ అనేది కరెక్ట్. తర్వాత బ్యాంక్ సీసీ అకౌంట్ విల్ షో క్రెడిట్ బ్యాలెన్స్. బ్యాంక్ సీసీ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, కరెంట్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. మన బుక్స్లో కరెంట్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, సీసీ అకౌంట్ క్రెడిట్ ఎందుకు ఉంటుంది? బికాస్ ద బ్యాంకర్ ఇస్ ద గివర్ హియర్. ఇక్కడ సీసీ అకౌంట్ వచ్చేప్పటికి పర్సనల్ క్లాసిఫికేషన్లో వచ్చేప్పటికి పర్సనల్ అకౌంట్ అవుతుంది, కరెంట్ అకౌంట్ వచ్చేటప్పటికి రియల్ అకౌంట్ అవుతుంది. రియల్ అకౌంట్ కాబట్టి అది అసెట్ కాబట్టి డెబిట్లో ఉంటుంది, ఇది లయబిలిటీ కాబట్టి క్రెడిట్లో ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ ఎఫెక్ట్ ది అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ ఎఫెక్ట్ ది అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్? ఏది ఎఫెక్ట్ అవుతుందంటే పార్షియల్ ఒమిషన్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్. అంటే ఒక డెబిట్ వేసుకొని క్రెడిట్ మర్చిపోవటం, క్రెడిట్ వేసుకొని డెబిట్ మర్చిపోవడం తప్ప కంప్లీట్ ఒమిషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్కి ఏమి కాదు, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఏమి కాదు, కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ ఏమి కాదు. ఇవేమీ కూడా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వడానికి ఏ విధమైన ఆటంకాలు కాదు, కానీ పార్షియల్ ఒమిషన్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ మాత్రమే అవుతుంది. తర్వాత 12th, ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ ఏ కంపల్సరీ వన్, ఇట్ ఇస్ నాట్ ఏ మ్యాండేటరీ వన్, ఇట్ ఈస్ అన్ ఆప్షనల్. మీకు అన్ని మీరు ఎందుకు చేసుకుంటున్నాం, ఇంకా తప్పులు ఏమి లేవు, నేను అన్ని టోటల్ అర్థమెటికల్ ఎర్రర్గా నేను ఎక్కడ కమిట్ కాలేదని చెప్పుకోవడం కోసమే. ఇట్ ఈస్ ఆప్షనల్, దట్ ఈజ్ యువర్ చాయిస్. యూ కెన్ ప్రిపేర్ ఆర్ నాట్ టు ప్రిపేర్, దట్ ఈజ్ యువర్ చాయిస్. సో దిస్ ఈజ్ నాట్ ఏ కంపల్సరీ వన్ అండ్ మ్యాండేటరీ వన్, దిస్ ఈజ్ ఆప్షనల్. వాట్ లెడ్జర్స్ విల్ షో క్రెడిట్ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్ ఏం చూపిస్తాయి? అక్రూడ్ లయబిలిటీస్, కస్టమర్ డిపాజిట్స్, డీలర్షిప్ డిపాజిట్. డీలర్షిప్ డిపాజిట్ ఈజ్ అన్ అసెట్. Customer deposit and accrued liabilities are liabilities. కాబట్టి ఏంటంటే అవి బోత్ ఏ అండ్ బి విల్, లయబిలిటీస్ అన్నీ మీకు క్రెడిట్ బ్యాలెన్సెస్ చూపిస్తాయి, అసెట్స్ అన్నీ కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. సస్పెన్స్ అకౌంట్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ బ్యాలెన్స్ షీట్. ట్రేడింగ్ అకౌంట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ పడదు, బ్యాలెన్స్ షీట్లోనే పడుతుంది. అది క్రెడిట్ సైడ్ ఉంటే క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్ ఉంటే డెబిట్ సైడ్ పడుతుంది. సో సస్పెన్స్ అకౌంట్ విల్ నాట్ బి placed in trading account, profit and loss account, and nowhere it is placed, it will be placed in balance sheet. The below trial balance is tallied. So అలా 3,17,500, 3,17,500 బాగానే ఉంది. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీడ్, బట్ దెర్ ఇస్ ఎ మిస్టేక్ లొకేటెడ్. మీకు సంఖ్యాపరంగా మీరు చూస్తూ ఉంటే కరెక్ట్గానే ఉంది అన్నారా? కాబట్టి ఏంటంటే దీంట్లో ఏముంది అంటే, దీంట్లో చూస్తే మీకు ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, కాంపెన్సేటింగ్ ఎర్రర్. అంటే మీకు కాంపెన్సేట్ అయింది, ఎందుకంటే యాక్చువల్గా ఈ స్థానం మార్పు వచ్చింది. ఎందుకంటే అన్సెక్యూర్డ్ లోన్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, లోన్ టు ఫ్రెండ్స్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. స్థానం మార్పు ఉంది అన్నారా? కానీ రెండు టాలీ అయినాయి. ఇప్పుడు ఏమైపోతుందంటే మీకు బ్యాలెన్స్ షీట్ చేసేటప్పటికి బ్యాలెన్స్ షీట్లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది కాంపెన్సేటింగ్ ఎర్రర్. తర్వాత 16th, ద ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ డిసగ్రీడ్, లొకేట్ ది రీజన్. దీంట్లో బాగానే ఉన్నాయి. 2,92,500 ఉంది, 3,42,500 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు లొకేట్ చేయడానికి ఈజీగా ఒక టిప్ చెప్తున్నాను. ద డిఫరెన్స్ తెలుసుకోండి ముందు. 3,42,500 ఎక్కువ ఉంది, 2,92,000 తక్కువ ఉంది. అయితే దాంట్లో తీసేస్తే ది డిఫరెన్స్ విల్ బి 50,000. గుర్తుపెట్టుకోండి, 50,000 డిఫరెన్స్ ఉంది. 50,000 డివైడెడ్ బై 2 చేయండి. 50 ఎప్పుడైతే దాని డిఫరెన్స్ డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది? 50,000 డివైడెడ్ బై 2 ఈజ్ 25,000. ఈ 25,000 ఫిగర్ ఎక్కడ ఉందేమో ముందు వెతకండి. 25,000 ఫిగర్ ఎక్కడ ఉంది? శాలరీస్లో ఉంది. అంటే శాలరీస్ మీకు ఎక్కడ పడాలి? డెబిట్లో పడాలి, కానీ ఎక్కడ పడుతుంది? క్రెడిట్లో పడుతుంది. అంటే రాంగ్ సైడు మీకు తీసుకుని వెళ్ళి లిస్టింగ్లో రాంగ్ సైడ్ వేశారు. అంటే దాని అర్థం ఏంటి? 25,000 రూపాయలు డెబిట్లో పడాల్సింది క్రెడిట్లో పడుతుంది. అంటే డెబిట్లో పడలేదు కాబట్టి రాంగ్ సైడ్ పడుతుంది, కాబట్టి డబుల్ ది అమౌంట్ అవుతుంది. ఎప్పుడని గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ డివైడెడ్ బై 2.
కావాలంటే ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్లో తప్పులు ఎలా లొకేట్ చేయాలనేది కొన్ని టిప్స్ చెప్తాను. జంబ్లింగ్ ఫిగర్స్ ఒక రకంగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఈ 25,000 అప్పుడు మీరు ఏం చేస్తారు, సరే శాలరీస్ డెబిట్లో పడాలి, లొకేట్ చేద్దాం. ఇక్కడ 25,000 తీసేస్తే ఎంత వస్తుందంటే, ఇక్కడ 25,000 తీసేయండి, తీసేసి ఇక్కడ 25,000 కలపండి. అప్పుడు ఎంత ఎంత అయింది చూద్దాం. 25,000 తీసేస్తే ఇక్కడ 3,42,500 మైనస్ 25,000 ఎంత వచ్చిందండి, 3,17,500 వచ్చింది. వేసుకోండి అన్నారా. అట్లనే మీకు 2,92,500 ప్లస్ 25,000 3,17,500 అన్నారా. చూసారా అది డిఫరెన్స్. కాబట్టి ఇక్కడ తీసేసి అక్కడ కలిపితే రెండు సమానం అవుతాయి. సో ద డిఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు, ఇక్కడ టోటల్ డిఫరెన్సా కాదు, టోటల్ కరెక్ట్గానే ఉంది. రాంగ్ ప్లేసింగ్ ఆఫ్ లెడ్జరా, రాంగ్ ప్లేసింగ్ ఆఫ్ లెడ్జర్ అంటే క్రెడిట్ అయ్యాల్సిన డెబిట్ వేసిన, డెబిట్ అయ్యాల్సిన క్రెడిట్ వేసినప్పుడు ఇది రాంగ్లీ లెడ్జర్ బ్యాలెన్స్ బ్రాట్ టు ది స్టేట్మెంట్ అన్నారా. కాబట్టి ఏంటంటే రాంగ్ ప్లేసింగ్ ఆఫ్ లెడ్జర్ అనేది కరెక్ట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది డిఫరెన్స్ డివైడెడ్ బై 2 చేస్తే ఆ ఫిగర్ మీకు లొకేట్ అవడం ఈజీ అన్నారా. అట్లా తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ కాజ్ ఓనర్స్ ఈక్విటీ టు ఇంక్రీజ్, దేనివల్ల మీకు పెరుగుద్ది అంటే డెబిట్ ఇంక్రీజెస్, క్రెడిట్ ఇంక్రీజెస్ ఈక్విటీ అంటే డెబిట్ డిక్రీజెస్ ఈక్విటీ. అది మాకు మోడర్న్ క్లాసిఫికేషన్లో ఇచ్చాడు మీకు. డెబిట్ ఇంక్రీజెస్, క్రెడిట్ ఇంక్రీజెస్ ఈక్విటీ అండ్ డెబిట్ డిక్రీజెస్. క్రెడిట్ ఏమవుతుందండి, రెవెన్యూస్ విల్ బి క్రెడిటెడ్, ఎక్స్పెండిచర్ విల్ బి డెబిటెడ్. రెవెన్యూస్ వల్ల ఏమవుతుంది, ది అకౌంట్ ద ఓనర్స్ ఈక్విటీ అంటే ఓనర్స్ ఈక్విటీ మీన్స్ ఓనర్స్ క్యాపిటల్. ఈక్విటీ అంటే క్యాపిటలే కదా. సో ఓనర్స్ ఈక్విటీ విల్ ఇంక్రీజ్ విత్ రెవెన్యూస్ అంటే ఆదాయం వల్ల పెరుగుద్ది, ఖర్చుల వల్ల లాసుల వల్ల తగ్గుద్ది అన్నారా. రెవెన్యూ వల్ల ఇది పెరుగుద్ది. కాబట్టి ఎక్స్పెన్సెస్ విత్ డ్రాల్స్ అండ్ రెవెన్యూ, ఎక్స్పెన్సెస్ అండ్ విత్ డ్రాల్స్ మీకు దానివల్ల తగ్గుద్ది, ఇది రెవెన్యూ వల్ల పెరుగుద్ది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ కాజ్ ఓనర్స్ ఈక్విటీ టు డిక్రీజ్, గెయిన్, లాస్, ఎక్స్పెన్సెస్. అండ్ దీంట్లో ఏమవుతుందంటే మీకు డిక్రీజ్ ఎప్పుడు అవుతుందంటే లాస్, ఎక్స్పెన్సెస్ వల్ల మీకు డిక్రీజ్ అవుతుంది. బి అండ్ సిఆర్ కరెక్ట్. 19th, ఏ కార్పొరేషన్స్ ఈ క్వార్టర్లీ డివిడెండ్స్ విల్ కాజ్ ఏ రిడక్షన్ ఇన్ ది కార్పొరేషన్ రిటైన్డ్ ఎర్నింగ్స్. రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఏంటి, అట్టి పెట్టడం. ఎందుకంటే ఏదైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో షేర్ హోల్డర్స్ పంచాల్సిన లాభాన్ని వచ్చిన లాభాల్లోంచి ముందు రిజర్వ్స్ తీసేసి మిగతాది రిటైన్డ్ ఎర్నింగ్స్ అనే హెడ్లో దాస్తారు. రిటైన్డ్ ఎర్నింగ్స్ ఆర్ ది అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటే పంచాల్సిన లాభాలు. ఎప్పుడు మొత్తం లాభాలు మైనస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఈజ్ ఈక్వల్ టు రిటైన్డ్ ఎర్నింగ్స్. రిటైన్డ్ ఎర్నింగ్స్ వల్ల ఏం తగ్గుద్ది మీకు, ఏ కార్పొరేషన్ అంటే కంపెనీ, ఏ కార్పొరేషన్స్ క్వార్టర్లీ డివిడెండ్స్ విల్ కాజ్ ఏ రిడక్షన్ ఇన్ ది కార్పొరేషన్స్ రిటైన్డ్ ఎర్నింగ్స్. ఇది ఇన్కంలో మీకు డిఫరెన్స్ రాదు, ఇన్కంలో డిఫరెన్స్ రాదు ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఇన్కమ్ దాచిపెట్టిన ప్రీవియస్ ఇన్కమ్ ప్రాఫిట్స్లోంచే మనం వాళ్ళకి డివిడెండ్స్ పంచిపెడుతున్నాం కాబట్టి సో విల్ కాజ్ ఏ రిడక్షన్ ఇన్ ది కార్పొరేషన్స్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అన్నారా. 20th, ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విత్ స్ట్రక్చర్ దట్ ఈస్ సిమిలర్ టు ది అకౌంటింగ్ ఈక్వేషన్ ఈస్ బ్యాలెన్స్ షీట్. అంటే మీకు ఇట్ ఈస్ ఏ స్ట్రక్చర్ దట్ ఈస్ సిమిలర్ టు ది అకౌంటింగ్ ఈక్వేషన్. అకౌంటింగ్ ఈక్వేషన్లో ఏముంటుందండి మీకు, అకౌంటింగ్ ఈక్వేషన్లో ఏముంటుంది, లయబిలిటీస్ క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్. అదే అట్లనే మీకు బ్యాలెన్స్ షీట్లో అకౌంటింగ్ ఈక్వేషన్కి సమానంగా ఉండేది ఏంటంటే మీకు బ్యాలెన్స్ షీట్. ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ హ్యాడ్ దట్ రిపోర్ట్స్ ది పోర్షన్ ఆఫ్ change in the owner's equity resulting from revenues and expenses during a specified time interval is the income statement. అంటే లాభ నష్టాల వల్ల, ఖర్చులు ఆదాయాల వల్ల మీకు ఓనర్స్ ఈక్విటీలో చేంజ్ వస్తుంది అంటున్నాడు. ఓనర్స్ ఈక్విటీలో చేంజ్ దేనివల్ల వస్తుంది, ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్కమ్ స్టేట్మెంట్లో ఇన్కంలో పాజిటివ్ ఉందనుకోండి, ద ఈక్విటీ విల్ బి రేజ్ అని. నెగిటివ్ ఉందనుకోండి, నెగిటివ్ అంటే లాస్ ఉందనుకోండి, ద ఈక్విటీ విల్ బి డిక్రీజ్.
అది మీరు స్టేట్మెంట్ చదివితే మీకు అర్థమైపోద్ది. సో ఇన్కమ్ స్టేట్మెంట్. అకౌంటింగ్ ఈక్వేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్, ఇక్కడ మీకు ఒక 4 క్వశ్చన్లు, ఒకటి మాత్రం నేనే ఆన్సర్ చేశాను. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీస్. అసెట్స్ అంటే నెట్ అసెట్స్. నెట్ అసెట్స్ మీన్స్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్, అంటే ఇక మిగిలిందంతా ఆ పెట్టుబడి కదా. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీస్. అందుకని అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీస్ అన్నాను. తర్వాత అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్. క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్, అంతే కదా. తర్వాత లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ క్యాపిటల్. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఎటువంటి మల్టిపుల్ ఎంసీక్యూ వచ్చినా కూడా యూ కెన్ ఆన్సర్ వెల్. అన్నారా? ఫిగర్ రూపంలో ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత ఇఫ్ ద క్యాపిటల్ ఆఫ్ ఎ బిజినెస్ ఈజ్ 3 lakhs అండ్ ది అదర్ లయబిలిటీస్ ఆర్ 2 lakhs, క్యాల్కులేట్ ది టోటల్ అసెట్స్ ఆఫ్ ది బిజినెస్. ఇక్కడ క్యాపిటల్ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ 3 lakhs అండ్ అదర్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ 2 lakhs. అంటే ఈ రెండు టోటల్కి సమానంగానే అసెట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ వెయింగ్ మిషన్. అంటే క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్. ఆటోమేటిక్గా మీకు అర్థమైంది కదా. సో 5 lakhs is the answer here. The business unit has received assets totaling 150 in the form of cash and the claims against the firm are also 150 in the form of capital. Claims against assets అంటే దానికి, అంటే ఆ డబ్బుకి సమానంగా తీసుకునే అర్హత ఎవరికి ఉందంటే దీంట్లో క్యాపిటల్ ఉంది. సో ద ట్రాన్సాక్షన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ 0. ఉన్నారా? తర్వాత 25th, ది క్యాష్ ఈజ్ రెడ్యూస్డ్ 50,000 బట్ ఏ న్యూ అసెట్ ఆఫ్ ది సేమ్ అమౌంట్ హ్యాస్ బీన్ అక్వైర్డ్. దీంట్లో కూడా మనం అకౌంటింగ్ ఈక్వేషన్ క్లాస్లో మనం చెప్పాను నేను. తర్వాత ది క్యాష్ ఈజ్ రెడ్యూస్డ్ బై 50,000. 50,000 ఎందుకు రెడ్యూస్ చేసాము? మనకి ఆ 50,000 పెట్టి ఒక కంప్యూటర్ కొన్నాం. అంటే అసెట్స్లో మార్పు రాలేదు, అంటే క్యాష్ బ్యాలెన్స్ తగ్గింది. At the same time, one new asset was added to the fixed asset. అంటే దాని అర్థం ఏంటి మీకు? అంటే కాంపెన్సేట్ అయింది, ఇక్కడే సర్దుకుంది. ఇక్కడ మీకు ఇంత టోటల్ కూడా డిఫరెన్స్ రాదు. లయబిలిటీస్ టోటల్ డిఫరెన్స్ రాదు, అసెట్స్ టోటల్ డిఫరెన్స్ రాదు. అన్నారా? సో దిస్ ట్రాన్సాక్షన్ డిక్రీజెస్ వన్ అసెట్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇంక్రీజెస్ ది అదర్ అసెట్ విత్ ద సేమ్ అమౌంట్, లీవింగ్ ద టోటల్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ది బిజినెస్ అన్చేంజ్డ్. ది అకౌంటింగ్ ఈక్వేషన్ నౌ ఈజ్ యాజ్ ఫాలోస్ అన్చేంజ్డ్. అసెట్స్ ఇంక్రీజ్డ్ కరెక్టే, క్యాష్ డిక్రీజ్డ్ కరెక్టే, ఫిక్స్డ్ అసెట్ ఇంక్రీజ్డ్, కానీ అసెట్ దిస్ ఈస్ ది అకౌంటింగ్ ఈక్వేషన్ నవ్ ఈజ్ అన్చేంజ్డ్. ఏ విధమైన మార్పు లేదు. తర్వాత 26th, పేమెంట్స్ మేడ్ ఫర్ ఎక్స్పెన్సెస్. పేమెంట్స్ మేడ్ ఫర్ ఎక్స్పెన్సెస్ డిక్రీజ్ అసెట్స్ ఈక్విటీ. ఇప్పుడు రెవెన్యూ ఈక్విటీని పెంచినప్పుడు ఆటోమేటిక్గా మీకు పేమెంట్స్ ఎక్స్పెన్సెస్ కానీ లాసెస్ విల్ రెడ్యూస్ ఆర్ డిక్రీజ్ the equity. తర్వాత అసెట్స్ రైజ్డ్ 80,000, లయబిలిటీస్ రెడ్యూస్డ్ 30,000. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. అన్నారా? ఇప్పుడు 80,000 అసెట్స్ ఉన్నప్పుడు ఇక్కడ 30,000 రూపాయలు మీకు లయబిలిటీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 50,000 రూపీస్ ఈక్విటీ ఉంటుంది. అంటే 50 + 30 = 80 సరిపోయింది అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది? లయబిలిటీస్ రెడ్యూస్డ్ బై 30%. అంటే 30,000 అంటే 30,000 రూపాయలు రెడ్యూస్ అయిపోయినాయి. అంటే మీకు అకౌంటింగ్ ఈక్వేషన్ క్లాస్లో కూడా ఇది కూడా కాంపెన్సేషన్. ఇందాకట్లాగా మీకు ఏమైంది? మీకు ఇందాక త్రూ అడిషనల్ క్యాపిటల్ ద లయబిలిటీస్ వర్ డిశ్చార్జ్డ్ ఆర్ సాటిస్ఫైడ్. అప్పుడు ఏమవుతుంది? అడిషనల్ క్యాపిటల్ తీసుకురావడం వల్ల క్యాపిటల్ పెరిగింది కదా, అంటే అంతమందం మీకు లయబిలిటీస్ రెడ్యూస్ అయిపోయినాయి. అంటే దీంట్లో అర్థం ఏంటి? ఇక్కడ క్యాపిటల్ ఇంక్రీజ్డ్ బై 30,000. అన్నారా? అయితే దీంట్లో మీకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు మార్క్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఇది మిస్ అయింది. ఇక్కడ ఇది డి అనేది మిస్ అయింది, ఇప్పుడు యాడ్ చేశాను చూసుకోండి. అన్నారా? సో క్యాపిటల్ ఇంక్రీజ్డ్ బై 30,000. తర్వాత గూడ్స్ కాస్టింగ్ 25,000 సోల్డ్ ఆన్ క్రెడిట్ ఫర్ ₹35,000. అన్నారా? గూడ్స్ కాస్టింగ్ 25,000 సోల్డ్ ఆన్ క్రెడిట్ ఫర్ 35,000. అంటే 10,000 రూపాయల లాభం ఉంది ఇక్కడ. ఇంక్రీజ్డ్ క్యాపిటల్ బై 10,000. విన్నారా? తర్వాత ఇఫ్ ద అసెట్స్ ఆఫ్ ఎ బిజినెస్ ఆర్
1 lakh and equity is 20,000. ది వాల్యూ ఆఫ్ లయబిలిటీ విల్ బి 80,000. అంతే కదా. అసెట్స్ 1 lakh ఉంది, ఈక్విటీ 20,000 ఉంది, మరి మిగతాది లయబిలిటీస్ అవుతుంది కదా. సో లయబిలిటీస్ ఇస్ 80,000. లాస్ట్ వన్, which of the following account is affected by from the drawings of cash in sole proprietor business capital account? డ్రాయింగ్ ఎవరు చేస్తారండి? షేర్ హోల్డర్స్ డ్రాయింగ్ చేయడానికి అవకాశం లేదు. ఓనర్స్ అండ్ ఓనర్స్ అకౌంట్ పార్ట్నర్షిప్లో ఉంటారు. కాబట్టి క్యాపిటల్ అకౌంట్ విల్ బి ఎఫెక్టెడ్. ఎందుకంటే డబ్బులు డ్రా చేయటం వల్ల క్యాపిటల్ అకౌంటే ఎఫెక్ట్ అవుతుంది. దేర్ బై వీ కేమ్ టు ఎన్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ మార్క్ టెస్ట్ కీ. సో మీలో మీరు కరెక్ట్ చేసుకోండి. ఒకవేళ నేను కనుక తప్పుగా మీకు చెప్పుంటే యూ ప్లీజ్ మేక్ ఎ కామెంట్ ఇన్ ది కామెంటరీ బాక్స్. సో దాని తర్వాత మీకు ఫర్దర్ క్లాస్లో నేను మీకు వేరే దాంతో నేను స్టార్ట్ చేస్తాను. టిల్ దట్ డే ఐఎమ్ సేయింగ్ గుడ్ డే టు యూ. సో అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే 2020 మనకి ఒక నరకాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి ఏంటంటే ఆ నరకాన్ని లోంచి మనం బయటపడాలి. 2021లో అయినా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాం. కాకపోతే మనం హ్యాపీగా ఉండాలంటే కొంత నిబద్ధతగా ఉండాల్సిందే. కాకపోతే ఏంటంటే కోవిడ్ నిబంధనలు కొంచెం మనం పాటించుకుంటూ పోతే తప్ప మనం హ్యాపీగా 2021లో ఉండలేం. కాబట్టి డెఫినెట్గా మీరు అది పాటిస్తారు, హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్. గుడ్ డే.